మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మాదాపూర్ కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద ఏదైతే ఇప్పుడు మనం నించున్నామో, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో, ఈ రోడ్డు వద్ద మొన్న శుక్రవారం జరిగిన యాక్సిడెంట్ కలకలం సృష్టిస్తుందనే చెప్పాలి. మాదాపూర్ కొత్తగూడెం చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఒక యువతిని ఢీకొనడంతో తను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అని చెప్పి మనకు వార్త కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఏదైతే అక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుందో అక్కడి నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం, అక్కడ నుంచి వస్తున్న ఒక ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో విజువల్స్లో కూడా మనం చూడడం జరుగుతుంది. కొత్తగూడెం ఎక్స్ రోడ్ ఇక్కడ అయితే ఒక మహిళ తన విధులు నిర్వర్తించుకొని అక్కడి నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైతే మనం చూస్తున్నాం అక్కడి నుంచి వస్తున్న ఆర్టీసీ కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద అక్కడి నుంచి వస్తున్న క్రమంలో తన పేరు మహిళ, తన వయసు కూడా కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. తను అక్కడి నుంచి వస్తున్న క్రమంలో అంటే ఇక్కడి నుంచి సైబర్ టవర్స్కి వెళ్తున్న అంటే రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో ఏదైతే ఇప్పుడు మనం అక్కడ చూడడం జరుగుతుంది, అక్కడ ఏదైతే ఇప్పుడు మనం గచ్చిబౌలి నుంచి కొత్తగూడెం ఎక్స్ రోడ్ వైపుకి వెళ్తున్న ఏదైతే ఆర్టీసీ బస్సు ఉందో అది వెంటనే తనను ఢీకొట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఇక్కడే ఇప్పుడు మనం చూస్తాం, అక్కడ సిగ్నల్ పడడంతో ఆ కార్లన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అక్కడి నుంచి వేగంగా రావడంతో ఇక్కడ మనం ఎక్కడైతే నిల్చున్నామో అక్కడ ఆ మహిళను ఢీకొనడంతో తను అక్కడికక్కడే తీవ్ర గాయాలయ్యాయని చెప్పాలి. ప్రస్తుతానికి ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి, కేవలం 25 సంవత్సరాల మహిళను ఢీకొనడానికి గల కారణం ఏంటి అంటే మరి ఓవర్ స్పీడా లేకపోతే ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. పోలీసులు అయితే అతన్ని ఎవరైతే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతానికి ఎక్కువగా ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. బల్కత్పుర నుంచి తన డ్యూటీ ముగించుకొని వస్తున్న క్రమంలో ఎవరైతే మాధవి ఉందో కేవలం 25 సంవత్సరాలు తను వస్తున్న క్రమంలోనే ఈ విధంగా జరిగింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ఎక్స్ రోడ్ ఉందో ఇక్కడ నుంచి సైబర్ టవర్స్కి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా మనకి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేవలం అతి జాగ్రత్త వల్ల, ఓవర్ స్పీడ్ వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా ఇప్పుడు మనకి క్లియర్గా కెమెరాలో అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఆ అమ్మాయిని ఎవరైతే ఆ మృతురాలు ఉందో మాధవిని తను ఇక్కడ దగ్గరలో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించి మళ్ళీ అక్కడ తను మృతి చెందడంతో తనని వెంటనే గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. తను నిన్న రాత్రి చనిపోయిందంటూ కూడా నిర్ధారించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు, అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది ఏదైతే మాదాపూర్ కొత్తగూడెం ఎక్స్ రోడ్ ఉందో ఇక్కడ తరచూ రోజు కూడా దాదాపుగా 2 నుంచి 3 వరకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అనేది కూడా ఇక్కడ కొంతమంది ఎవరైతే చిరు వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని దాదాపుగా రోజుకి 3 నుంచి 4 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కొంతమంది చెప్పడం జరుగుతుంది ఏవైతే ఈ బార్ గేట్స్ ఉన్నాయో కేవలం ఈ బార్ గేట్స్ వల్ల ఇప్పుడు అక్కడ నుంచి ఏవైతే లెఫ్ట్ వస్తూ ఉంటాయో ఆ వెహికల్స్ ఫ్రీగా లెఫ్ట్ తీసుకోలేక మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. దాదాపుగా అటు చూడొచ్చు మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడే లెఫ్ట్ ఉండడంతో అక్కడ నుంచి రాంగ్ రూట్లో చాలా మంది కూడా రాంగ్ రూట్లో వస్తుంటారు. దాని కారణంగా కూడా ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఈ బ్యారిగేట్స్ కనుక తీసేస్తే ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉండదు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ నుంచి యూటర్న్ కనుక తీసుకోకపోతే దాదాపుగా మనం అక్కడ ఏదైతే ఉందో గోల్డెన్ చార్మినార్ అక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ఇక్కడ యూటర్న్ రాంగ్ రూట్లో తీసుకోవడం జరుగుతుంది. దానివల్లనే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మేము దాదాపుగా రోజుకి 3-4 యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం. మేమే మందలిచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తూ ఉంటాం. మా కళ్ళ ముందే వాళ్ళ యాక్సిడెంట్ జరగడం మాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా రోజుకి 2-3 యాక్సిడెంట్ జరగడానికి గల కారణం ఏంటి, కేవలం ఈ బార్ గేట్స్ అయినా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. మరి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఓవర్ స్పీడ్ వలన లేకపోతే ఈ బార్ గేట్స్ వలన, ఈ రాంగ్ రూట్ వలన ఏంటి? రాంగ్ రూట్ వల్లనే అమ్మ ఇది లేనప్పుడు లేదు, ఇది పెట్టేసాక ఇక్కడ వచ్చే పనులకి ఇటు వచ్చి ఇట్లా వెళ్ళేస్తున్నారు. అది రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ పెద్ద పనులు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ బండి కట్ అయితే లేదు, అప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా. బార్ గేట్స్ పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? అంతా ఒక 2 నెలలు అవుతుంది లేనా, అంతే 2 నెలలు. అంటే ఈ 2 నెలల నుంచి ఇక్కడ ఎక్కువగానే యాక్సిడెంట్ జరుగుతున్నాయా? అంటే మామూలుగా అక్కడక్కడ అవుతున్నాయి, బైకులు అవి గుద్దుకుంటూనే ఉన్నాయి చిన్న చిన్నవి. మొన్న అంటే పెద్దది ఇక్కడ
ఇది ఒకటి. ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది కేవలం ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఈ బార్ గేట్స్ వల్లనే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి కనుక తీసేస్తే అసలు ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉండదు అని చెప్పి ఇప్పుడు మన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏవైతే అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయో అందులో భారీ వెహికల్స్ ఏవైతే ఇప్పుడు బస్సులు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఏవైతే అక్కడ నుంచి వస్తున్నాయో వస్తున్న క్రమంలో వాళ్ళు అసలు బ్రేక్ కూడా కొట్టని పరిస్థితి మనం చూడడం. ఇక్కడ పక్కన మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. వెంటనే అసలు బ్రేక్ కూడా కొట్టకుండా వెంటనే వాళ్ళు లెఫ్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఎవరైనా నించున్నా లేకపోతే ఏమన్నా ఆటో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా మనకి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇంకొకటి చూసుకోవచ్చు, ఏ చౌరస్తాలో అయినా సరే ఖచ్చితంగా ట్రాఫిక్ సిగ్నల్ కి సంబంధించి ట్రాఫిక్ పోలీస్ అయితే ఉండాలి. మరి ఇక్కడ మాత్రం ఎలాంటి పోలీస్ కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. ట్రాఫిక్ పోలీస్ అసలు అక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఒక బస్సు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఆ బస్సు చూసుకుంటే కనుక అక్కడ మనం చూడొచ్చు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వెంటనే లెఫ్ట్ తీసుకుంటున్నారే తప్ప స్లో చేసి, అంటే బస్సు ఏదైతే ఇప్పుడు వేగం ఉందో ఆ వేగాన్ని తగ్గించి లెఫ్ట్ తీసుకుందామన్న ఆలోచన కూడా డ్రైవర్లు తీసుకోలేకపోతున్నారు. మరి ఎందుకనే కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది అన్న విధంగా కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఉండాలి ఈ చౌరస్తాలో. ఎందుకంటే ఎక్కువగా నలుమూలల నుంచి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, దాదాపు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా సిగ్నల్ కూడా చౌరస్తా అంటేనే ఏ విధంగా ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు. అలాంటిది ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ ఉండాల్సింది పోయి అసలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ట్రాఫిక్ పోలీస్ కూడా లేదు. అందులో మనకి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు ఇక్కడ ఎప్పుడు కూడా ట్రాఫిక్ పోలీస్ ఉండడు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు అని చెప్పి. ఎక్కువగా స్పీడ్లో వెళ్తున్న ప్లేసెస్లో అందులో చౌరస్తా ఏదైతే ఉంది ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సింది మరి ఎందుకు లేరు అనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం చూడొచ్చు మొత్తం కూడా రాంగ్ రూట్లో, అంటే ఇక్కడ కనుక యూటర్న్ తీసుకోకపోతే దాదాపుగా గోల్డెన్ చౌరస్తా ఎక్కడుందో అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. కాబట్టి చాలా మంది ఇక్కడ నుంచి అక్కడ చూడొచ్చు మనం ఆటో అక్కడ నుంచి రాంగ్ రూట్ తీసుకొని ఇక్కడ నుంచి గచ్చిబౌలికి వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తా ఉంది. కేవలం రాంగ్ రూట్స్ వల్ల, అదే విధంగా ఈ బార్ గేట్స్ వల్ల, ఇంకొకటి చూసుకుంటే అతి వేగం వల్ల, ఈ మూడింటి వల్లనే ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏదైనప్పటికీ అతి జాగ్రత్తగా ఉండాలి, వేగంతో వెళ్ళొద్దని పోలీసులు ఎంత చెప్తున్నా, ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నా కూడా ఈ కేవలం అతి వేగం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనే విషయం కూడా మనకి తెలుస్తా ఉంది. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.